నమస్తే వెల్కమ్ టు వీకెండ్ కమెంట్. ఈ వీక్ లో జరిగిన ప్రధాన అంశాలేంటో ఒకసారి చర్చిద్దాం. చర్చించే ముందు మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్ నమస్తే అండి. అలాగే చూసుకున్నట్టయితే ఈ వారంలో మొత్తంలో చూసుకున్నట్టయితే అసలు బీసీ రిజర్వేషన్ల బిల్లు 42% అనేది ఆటకెక్కిన విషయంగా చూడొచ్చు. అసలు ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? అంటే మొత్తానికే ఎత్తేసినట్టు కనిపిస్తుంది. అన్ని ప్రభుత్వాలు కూడా బీసీలకి ఏదో ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించింది, కానీ ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు. ఏదో వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు తీసుకొచ్చినట్టు కూడా కనిపిస్తుంది. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే అసత్యాలు చెప్పుకుంటూ అన్ని రాజకీయ పక్షాలు ఒకరి నుంచి ఒకరు ఈ బీసీలను ఆశల పండుగలు ఊరేగించారు. చివరికి దబిళ్ళు మన కింద పడేశాం. చూస్తున్నాం కదా, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పూర్తిగా పాత రిజర్వేషన్ తో కొనసాగుతున్నాయి. అందులో కూడా చాలా దుర్మార్గాలు జరిగినాయి చూసినాం మనం. ఇప్పుడు 17% రిజర్వేషన్ కొన్ని జిల్లాలు దక్కడం లేదని, కొన్ని చోట్ల 23 దాటి ఇచ్చామని రకరకాలు చెప్తున్నారు. కనుక మొదటి కొంచెం సిల్సిలా దీన్ని అర్థం చేసుకుంటే బీసీలకు రిజర్వేషన్లు అంశం అనేది 2013 వరకు రకంగా 13 తర్వాత పార్టీలో రకంగా ప్రవర్తించినట్టు. 2013 వరకు 60.5%తో 34% బీసీలకు రిజర్వేషన్ దక్కే. స్థానిక ప్రభుత్వాలలో ఎక్కువ ఉండే 60.5% దాకా రిజర్వేషన్ ఉండే. 50% లోబడి కూడా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి కూడా జరిగినాయి. ఎవరో కోర్టుకు వెళ్లారు. దాంతో ఏమైంది, 2013లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శతవిధాల ప్రయత్నం చేసి ఏం చేసిండంటే ఆఖరి కోర్టులో ఇచ్చి ఈ ఒక్క ఎన్నికలకు అనుమతించండి అని చెప్తే 2013 పంచాయతీ ఎన్నికల్లో, అప్పుడు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినాయి, అప్పుడు పూర్తి స్థాయిలో 60.5% రిజర్వేషన్లు 50% లోబడి కాకుండా 10% ఎక్కువైనా సరే ఆ కోర్టు ఒప్పుకునేది ఒక్కసారికి మాత్రమే అయినాయి. 2019లో మళ్ళీ మొట్టమొదటిసారి తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ ప్రసక్తి వచ్చినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం. కానీ సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే మేము ఇచ్చిన సీలింగ్ దాటకూడదు అన్నది చెప్పి అక్కడికే పరిమితం చేస్తే అప్పటిదాకా బీసీలకు 34% రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోని మిగిలిన 23%కే తగ్గించవలసి వచ్చింది. 23 కూడా కాదు, 22.7 అంటే 23 తక్కువ కేటాయించాల్సి వచ్చింది. ఆ పని తప్పు చేశారు కేసీఆర్ అని చెప్పుకుంటూ ప్రచారం చేసి 42% రిజర్వేషన్ ఇస్తామని ఒక అలవి కాని హామీ అంటున్నాను నేను. విద్యా ఉద్యోగాల్లో కూడా అది వాళ్ళ చేతిలో కూడా లేదు. కనీసం ఇదైనా సరే రేపు పొద్దున పంచాయతీరాజ్ శాఖ బిల్లు మన రూల్స్ మార్చడం, బిల్లు మన కొత్త చట్టం చేసుకోవడం చేశారు, కానీ అదైతే వీళ్ళ చేతిలో లేదు. విద్యా ఉద్యోగ అవకాశాలలో కేంద్ర ప్రభుత్వమే జీవో జారీ చేయాలి. అటువంటిది వాళ్ళు దానిలో 42%, దీనిలో 42% ఇస్తామని చెప్పి కామన్ డిక్లరేషన్ ప్రకటించారు. చాలా సిద్ధరామయ్య గారిని కూడా కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన తీసుకొచ్చి కూడా ప్రచారం చేయించారు దీని మీద. అంటే ఆయన బీసీ రిజర్వేషన్ ప్రకటించారు. అట్లాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వీటన్నిటి మీద గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలలో ఇవన్నీ చేర్చుకుంటూ ఇవన్నీ చేసేసారు చూసాం మనం. అంటే అది అలవి కానీ హామీ అమలు కాదని అప్పుడే చెప్తున్నాను నేను. కోర్టులు అడ్డుకుంటాయి, రేపు పొద్దున సాధ్యంగానే హామీ ఇచ్చింది. తెలిసే కానీ వీళ్ళు ఇచ్చింది. ఈ 2 ఏళ్ల నాటకం వాడి చివరికి ఏమైంది, కొండంత రాగం తీసి ఏదో పాటపడినట్టు పూర్తిగా అక్కడికే వచ్చేసారు. మళ్ళీ మొదటికే ఆ 22-23% రిజర్వేషన్తోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. అందుకని బీసీల ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయింది. వాళ్ళకి హైప్ క్రియేట్ చేశారు. బీసీ సంఘాల నాయకులు కూడా కుడుము అంటే పండుగ అన్నట్టు వాళ్ళు రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేశారు. కవిత లాంటి జాగృతి కవిత లాంటిది అయితే రంగులు జరుపుకున్నారు, వచ్చేసిన రిజర్వేషన్. నేను అనడాన్ని ఎందుకు అనుకుంటున్నారు, ఇళ్ళకగానే పండుగ కాదు, చాలా కష్టం ఉంటది అని చెప్పి చివరికి ఏమైంది, అన్ని కోర్టులు సుప్రీంకోర్టు దాకా వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చేసి, అంటే గోడకు వేసిన బంతిలాగా వెనక్కి వచ్చేస్తే ఆఖరికి చివరికి ఏమైందంటే 23% రిజర్వేషన్లు చేస్తున్నాయి. మళ్ళీ ఆశలు చంపుతున్నారు. ఇప్పటికి కూడా అంటున్నారు అటకెక్కి. నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఆశలు చివరిచ్చేలా మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఆయన మాట్లాడుతున్నారు. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇస్తారు. ఇక్కడ ఇవ్వలేకపోయిన వాళ్ళు అక్కడ ఇస్తారా? ఊట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తాడా? అది ఇంకా పార్టీల పరంగా రిజర్వేషన్ ఇక్కడ కనీసం పార్టీ పరంగా లేదు. ఇంకా ఎక్కువ మంది వేరే రకంగా కూడా పోటీ చేసే అవకాశం ఇక్కడ ఉన్నది. అక్కడ అట్లా కాదు, ఒకే అభ్యర్థికి బీఫామ్ ఇవ్వాలి మీరు. ఇక్కడైనా కనీసం ఏ దొడ్లో విన్నా మాదే దూడ అని చెప్పి ఈ బీసీలు గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళే అంటే ప్రకటిస్తారు. చూడండి, రేపు పంచాయతీ ఎన్నికలు ఇంకోసరికి 20 రోజులు అయిపోతాయి. మీరు అందరూ ఏమంటారు అంటే ఎవరు గెలిచినా మా వాడే అని చెప్పి ముఖ్యంగా అధికార పార్టీ ఓన్ చేసుకుంటది. ఈ బీసీలు అందరూ మేమే గెలిపించినాం, 60% బీసీలు మేమే గెలిపించినాం అంటారు. సమస్య ఇక్కడ లేదు. సమస్య ఇక్కడ ఉందంటే పార్లమెంట్ సాక్షిగా ఒక చట్టం పాస్ కావాలి. ఆ చట్టం బిల్లుగా మన రాష్ట్రపతి సంతకం పెట్టాలి. దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలి. అప్పుడు మాత్రమే కోర్టులు అడ్డుకోవడానికి వీల్లేదు. అప్పుడు కూడా అడ్డుకుంటామని అంటున్నారు. ఒక తమిళనాడులో మాత్రమే
పరిమితికి మించి సుప్రీంకోర్టు ఇచ్చిన పరిమితికి మించి రిజర్వేషన్ కొనసాగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో మహారాష్ట్రలో ఆగిపోయినాయి, కొన్ని చోట్ల 6 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఎన్నికలు జరగడం లేదు. ఇదే కారణంతో కనుక ఎన్నికలు జరపడం మంచిది, కానీ ఆ బీసీల ఆశల మీద నీళ్లు జల్లి ఈ రకంగా వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. బీసీ నాయకులు అర్థం చేసుకోవాల్సిందంటే ఏ పార్టీ బీసీ నాయకుడు ఆ పార్టీ వంత పడుతున్నారు, అన్ని పార్టీలకు పిలాపాపలు తలా పెడతారు అన్నట్టు ఈ బీసీలకు అన్యాయం చేయడంలో అన్ని పార్టీలకు ఉన్నది స్థానం. అట్లాగే అధికార పార్టీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, దేశంలో బీజేపీ పార్టీ కూడా ఈ ద్వంద్వ విధానాలను అవలంబిస్తూ వీళ్ళిద్దరు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు అంటున్నాను. రామ్మోహన్ రావు గారు, మరో అంశం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఓటర్లలో 60% గ్రామీణ ఓటర్లే ఉన్నారు. అలాగే తెలంగాణలో 60% ఓటర్లు 1,67,00,000 మంది ఓటర్లు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న ఈ పంచాయతీ ఎన్నికలు. ఈ పంచాయతీ ఎన్నికల్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? పంచాయతీ ఎన్నికల్లో 12,737 పంచాయతీలు, అట్లాగే 1,16,000 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల ఓటర్లు ఉన్నారు. అంటే 1,67,000 అంటే ఆల్మోస్ట్ 60% ఓటర్లు వినియోగించుకోబోతున్నారు. అంటే మినీ సార్వత్రిక ఎన్నికలు అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక లిట్మస్ టెస్ట్ అనుకుంటే ప్రభుత్వానికి మద్దతు లభించింది. 25,000 ఓట్లు తక్కువేం కాదు. అక్రమాలు చేసి గెలిచిన రకరకాల వీళ్ళు అంటున్నా, నేను ప్రజల తీర్పును అవమానించడమే అంటున్నాను, తప్పి. కానీ ఇవాళ ఆ తీర్పే మళ్ళీ గ్రామ స్థాయిలో వస్తుందా? ఇప్పుడు గ్రామ స్థాయిలో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామీణులకు ఇచ్చిన రైతు బంధు రైతు భరోసా మార్చి నుంచి బందుకొని 2,000 పెన్షన్ 4,000 చేయలేదని చెప్పి 6 గ్యారెంటీలు అమలు కావడం లేదు, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇటు పక్కనే అన్ని హామీలు ఇచ్చేస్తున్నా, అయిపోయింది, ఇంకా కొత్త కూడా ఇచ్చేస్తామని చెప్పి ఇటు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. బీజేపీ ఏమో తాను పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే ఇవన్నీ ఖర్చు పెడుతున్నారు, మేము ఇచ్చే నిధులతో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కనుక ఈ 1,67,00,000 మంది తీర్పు రేపటి అసెంబ్లీ ఎన్నికలకు ఒక దిక్సూచిగా మారుతాయని నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారా, వ్యతిరేకంగా ఇస్తారా? అయితే ఒక సమస్య ఏంటంటే విజయ్ గారు, ఇప్పుడు ఈ 1,67,000 మంది ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లో వేసే ఓట్లన్నీ కూడా పార్టీలకు అతీతంగా నిలబడుతున్న అభ్యర్థులు వేస్తున్నారు. కనుక పార్టీ గుర్తులతో అయితేనే కరెక్ట్ గా తెలిసేది. మనకు కొంచెం తెలియకపోయినా సరే ఏ సానుభూతి పరుడు ఎక్కడ ఏ ఊళ్ళో ఎవరున్నారో మనకు తెలుస్తుంది కదా, ఆయన ఏ పార్టీ సానుభూతి పరుడు. కానీ వీళ్ళు తిమ్మిని బమ్మిని తిమ్మి చేస్తారు కనుక వీళ్ళు మావాడే అంటారు. చెప్పాను కదా, ఏ దోడ్లో వెళ్ళినా మాదే దూడ అంటారు. కానీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం ఇది పూర్తి స్థాయి తేలిపోతుంది. కానీ ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే మొన్నటిదాకా ఇందిరమ్మ చీరలు పంచారు, అప్పుడు కూడా అన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే గతంలో రైతు బంధు మనకు 2028 ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు రైతు బంధు వేస్తుంటే టక్కటక్క రేపటి డబ్బులు వస్తున్నాయని హరీష్ రావు తొందరపడి అనడం వల్ల ఆనాడు రైతు బంధును ఆపారు, కోర్టులు ఆపింది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ ఎలక్షన్ కమిషన్ ఆపింది. అట్లానే ఇప్పుడు కూడా ఇప్పుడు ఇందిరమ్మ చీరలతో కూడా ఏమైంది, మొన్నటి దాకా బంద్ చేశారు. 1 రోజు ఆగితే 15 రోజులు ఆగితే అయిపోయేది కదా. కానీ అవి కూడా వాటిని నడిచి ఇందిరమ్మ చీరలు కూడా పంచకుండా చేశారు. ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా ఇప్పుడు ఇంకో కొత్త పద్ధతి ఈ ప్రభుత్వం అనుకుంటుంది. ఏంటంటే మున్సిపాలిటీలో లేదు కదా అని చెప్పి. తప్పు కదా. రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ తిరుగుతారంట. అంటే మున్సిపాలిటీలో మన ఈ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు కనుక మేము తిరుగుతామంటారు. ఇప్పుడు దుర్మార్గం ఉంది. ఎవరో కోర్టుకు పోతారు, రేపు అది కూడా అయిపోద్ది. అంటే ఎందుకు ఈ అక్రమాలు అడ్డదారులు పెట్టుకుంటా అర్థం కాదు. ప్రజలలో సరైన విధంగా సంకేతాలు పోవాలి. ప్రజలకు ఈ 15 రోజులు ప్రజల దగ్గరికి పోకపోతే ప్రపంచం మునిగిపోయేది ఏం లేదు. 15 రోజులు అయిపోద్ది కదా ఇప్పటి నుంచి. కనుక ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిందంటే రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు ఈ సిటీలో అంటే సిటీ బాట అంటున్నారు, నగర బాటగా పంచాయతీల ఎన్నికలు నగర బాట పట్టుకుంటూ ఆ చుట్టూ పంచాయతీలు ఉంటాయి. మన మున్సిపాలిటీలో పోయి ఆయన ప్రచారం చేసిన అనుకోండి, ఏదో ప్రభుత్వ పథకాలు ప్రారంభించిన అనుకోండి, ఆ ప్రభావం పడుతుంది పక్కన. కనుక ఇవన్నీ సరైన అడ్డదాలు దొరుకుతున్నట్టు సరైనది కాదంటే ఎక్కడో కోటలు అడుకుంటే మన కోటలు అడుకున్న చూసిందా ప్రతిపక్షాలు పోయి మేము అభివృద్ధి చేస్తామంటే అడుకుంటున్నారనే మాట వస్తుంది. మున్సిపాలిటీలో ఇప్పుడు పాలక వర్గాలు లేవు. పాలక వర్గాలు లేని చోట మున్సిపాలిటీలో లేవు, పంచాయతీ మన మండలాల్లో లేవు, జిల్లా పరిషత్ కూడా లేవు. ఈ స్థితిలో ఈ ఎన్నికలలో తప్పనిసరి వరకం చెప్పారంటే ప్రభుత్వం చేసే పనులు సరైన విధంగా కనపడతలేదు. ఇది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి, ఇవన్నీ ఆలోచించాలి. ఏదైనా సరే ప్రజల తీర్పు రేపు వస్తుంది కదా. 1,67,00,000 మంది ఓటేస్తున్నారు. ఇది మినీ సార్వత్రిక ఎన్నికలు మనం చూడవచ్చు. రైట్ రామ్మోహన్ రావు, ఇక ఆంధ్రప్రదేశ్ కి చూసుకున్నట్టయితే అంతులేని కథగా మారుతున్న అమరావతి, 1,00,000 ఎకరాల లక్ష్యంగా అమరావతి కోసం 2వ దశ భూమి సేకరణ, అలాగే సిఆర్డి పరిధిలోకి మరొక 7 గ్రామాలు వచ్చినట్టు కూడా చూస్తున్నాం. అంటే ఈ అమరావతి డెవలప్మెంట్ అనేది అంటే ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఈ వార్తకు సంబంధించి మీరేమంటారు?
అమరావతి భ్రమరావతిగా మారొద్దు అంటుంటే చాలా పెద్ద హైప్ క్రియేట్ చేసి ఏదో జరుగుతుంది అనిపిస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న 29 గ్రామాలు, 29,000 ఎకరాలు, 33,000 ఎకరాలు, ఇంతమంది రైతులను ఒప్పించి తీసుకున్న ల్యాండ్ పూలింగ్ కింద మంచిది అంటారు. ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవడం చాలా మంచిది. కానీ మరో 7 గ్రామాలు కలపడం వల్ల ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఈ 1,00,000 ఎకరాల లక్ష్యం పెట్టుకున్నట్టున్నారు వీళ్ళంతా, అందుకని ఈ దోపిడీ అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. భూమి తీసుకొని చంద్రబాబు నాయుడు ఏం చేసుకోడు. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు 7 గ్రామాలు వైకుంఠపురం నుంచి మొదలుపెడితే అమరావతి చుట్టుపక్కల ఉన్న అమరావతికి మన పడమటి భాగంలో ఉన్న గ్రామాలన్నీ కూడా 7 గ్రామాలు కొత్తగా సిఆర్డీఏ పరిధిలో తీసుకుని నిన్న మొన్న జీవో జారీ చేశారు. అంటే నేను 7 గ్రామాలు కూడా సరిపోవు. మొత్తము ఇప్పుడు 33,000 ఎకరాలు, అది మనకు 7,000 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వపు కలుపుకుంటే 40,000 ఎకరాలు ఉన్నది, సేకరించితే 33,000 ఎకరాలు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక 7 గ్రామాలు కలుపుతున్నారు, మరొక 16 గ్రామాలు కూడా కలుపుతామంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అమరావతి రాజధాని అనేది ఒక పెద్ద సింగపూర్ స్థాయిలో అట్లా కడతామంటున్నారు. మింగమెత్తుకు లేదు, మీసాలకు సంపంగం ఉండేందుకు ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అక్కడ అరకొరనే ఉన్నది, సరిపోతలేదు, ఇంత పెద్ద రాజధాని ఎందుకు అని ఒక మాట వస్తుంది. నిజం, ఎందుకంటే అప్పుడెప్పుడు మేము కూడా అన్నాం దోనకొండలో 16,000 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఖాళీ ఉన్నది, అక్కడ పెడితే సరిపోద్దని. ఎంత భూమి కావాలి రాజధానికి అంటే వాళ్ళు హైదరాబాద్ నగరమే ఒక ఉదాహరణ. హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద అభివృద్ధి చెందిన తర్వాత కూడా ప్రభుత్వ భవనాలకు ఎంత ఉన్నది మహా అయితే? నా ఉద్దేశం 5,000 ఎకరాల కంటే ప్రభుత్వ భవనాలు ఎక్కువ లేవు. అందుకని 5,000 ఇంత హైదరాబాద్ కి 5,000 ఎకరాల కంటే ప్రభుత్వ భవనాలు లేనప్పుడు మరి 1,00,000 ఎకరాలు ఎందుకు సమస్య వస్తుంది. కాకపోతే విజన్ ఉన్న నాయకుడు ఆయన ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే వచ్చే 2047 కల్లా అమరావతి ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద సిటీగా మారుతుంది. మారాల్సింది కాదట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ పెద్ద దురదృష్టం ఏంటంటే ఒకనాడు ఉమ్మడి రాజధానిగా ఉన్న మద్రాసు ఆనాడు అది పోయిన తర్వాత 53లో విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధాని అన్నాం, హైకోర్టు గుంటూరు అన్నాం, అవి పోయినాయి. 3 నాళ్ళ ముచ్చట అయింది. ఇప్పుడు హైదరాబాద్ విడిచిపెట్టి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఇప్పుడు మనము రాజధాని లేని ప్రాంతంగా అయింది. అందుకని చూడండి, ఇప్పుడు నిన్నటి దాకా 12 ఏళ్ల అయింది విభజన జరిగి, ఆల్మోస్ట్ 12 ఏళ్ళు అవుతున్న అమరావతిని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదు. జితం అనిపిస్తుంది. నిన్న కాక మొన్న ఒక ప్రపోజల్ పంపారు, ఇప్పుడైనా సరే అమరావతిని నోటిఫై చేయండి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని. అంటే ఇప్పటికీ నాన్ ఆఫీషియల్ గా నడుస్తున్నట్టు లెక్క. కనుక ఇటువంటి పరిస్థితులలో లీగలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే రైతులను నొప్పించి తీసుకుంటే తప్పులేదు, కానీ నొప్పించి తీసుకుంటే కష్టం. కనుక ప్రతిపక్షాలు విమర్శలను కూడా పరిగణలోకి తీసుకొని నిజంగానే రైతులు ఇస్తా అంటే మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇచ్చిన రైతులు 29,000 ఎకరాలు ఇచ్చిన భూమి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లాట్ల కేటాయింపు జరగలే కదా, ఇంకా కౌలే కట్టిస్తున్నది కదా ఈ ఎన్ని రోజులు మళ్ళీ తాత్కాలికంగా. అందుకని వచ్చే 3 ఏళ్లలో రాజధాని రైతులకు పూర్తిగా న్యాయం చేయాలి. వాళ్ళకి ఏమంటే ల్యాండ్ పూలింగ్ కింద కనుక పరిహారం ఏం లేదు, 1000 గజాలు 1,200 గజాలు ఇస్తున్నారు ఎకరం తీసుకొని. ఆ 1,200 గజాలు 1000 గజాలు ఇచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అమ్ముకుంటారా, ఉంచుకుంటారా, అభివృద్ధి చేసుకుంటారా వాళ్ళ ఇష్టం. కానీ రోడ్లు వేయకుండా మౌలిక సౌకర్యాలు కల్పించకుండా చేస్తారు కాబట్టి కాదు. నిన్న కాకముందే కదా రిజర్వ్ బ్యాంకు మనకు ప్రారంభించుకుంది. అంటే విభజన జరిగిన 10 ఏళ్ల దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రిజర్వ్ బ్యాంక్ శాఖ హైదరాబాద్ లో కొనసాగింది, రిజర్వ్ బ్యాంకు ప్రధాన కార్యాలయం, రాష్ట్ర ప్రధాన కార్యాలయం. అటువంటిది నిన్న కాకముందుగా ప్రారంభించుకున్నాం. అందుకని అమరావతి రాజధాని పట్ల సమగ్రమైన ఒక శ్వేతపత్రం విడుదల చేసి మేము ఎందుకు భూమి సేకరిస్తున్నాం, మళ్ళీ 3వ విడత ఉందంటున్నారు. ఇప్పుడు 2వ విడత సేకరిస్తున్నాం, 3వ విడత ఉందంటున్నారు. 3వ విడతలో ఎన్ని గ్రామాలు చేస్తాం, ఈ మొత్తం అభివృద్ధి ఎట్లా చేస్తాం, సమగ్ర అభివృద్ధికి కోర్ వైజ్ ఎట్లా చేస్తాం అనే దాని మీద చేయాల్సిందే. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదమ్మా, మన రాష్ట్రాన్ని కదా రాయలసీమ ప్రాంతము 9 జిల్లాలు, అట్లాగే కోస్తా మనకు ఉత్తరాంధ్ర ప్రాంతం 7 జిల్లాలు, ఇట్లా వేరువేరుగా అభివృద్ధి జోన్లను విభజించి ఎట్లా చేస్తున్నారో రాజధాని ప్రాంతాన్ని కూడా ఇప్పుడు ఏదైతే గతంలో సేకరించిన భూములు, ఇప్పుడు సేకరిస్తున్న భూములు, వచ్చే మరి 3వ దశలో సేకరించబోయే భూములకు ఒక సమగ్ర ప్రణాళిక ముందు పెట్టి ప్రజల ఆమోదం తీసుకుంటే మంచిగా నా ఉద్దేశం. మరొక అంశం చూద్దాం రామ్మోహన్ రావు గారు. కొలికపూడి శ్రీనివాసరావు వివాదం ఓ కొలిక్కి వస్తుందా, ఇక తానే చూసుకుంటానన్న సీఎం చంద్రబాబు. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పటి వరకు ఒక కొలిక్ అయితే వస్తలేదు, ఈ వివాదం అనేది ఎప్పటి వరకు కొనసాగుతుందంటారు? దీనిపై మీ విశ్లేషణ. కర్ణాటక వివాదం మనకు ఏమంటారమ్మా, ఒకసారి చెప్తారా? ఇది కొలికపూడి శ్రీనివాస్ వివాదం. కొలికపూడి శ్రీనివాసరావు వివాదం ఏంటంటే చిలికి గాలివానగా మారుతుంది. అసలు నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద సవాల్ ఏమైపోయింది అంటే అంతర్గత పోరు ఎక్కువైపోయింది. అంటే ఎప్పుడు కూడా ఈ 164 మంది కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు, అంటే 135 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారు. చూస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఆవేదన వ్యక్తం చేశారు. నేను 8 సార్లు గెలిచిన ఎమ్మెల్యేను
4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను. అటువంటప్పుడు నాకు నిన్నగాక మొన్న మొట్టమొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు, సలహా ఇచ్చేవాడు అయ్యిందని నవ్వుకుంటూ చెప్పాడు ఆయన. నిజంగా అట్టే జరుగుతుంది. అంటే తన అనుభవం ముందు వీళ్ళు లెక్క కాదు, కానీ వీళ్ళు ఏంటంటే కొత్త సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అట్లానే లుకలుకలు కనపడుతున్నాయి, చూస్తున్నాం కదా. మనకు కూటమిలో లుకలుకలు ఉన్నాయి, కింద కూడా. కూటమిలో అయితే పీఠాపురం ఎమ్మెల్యే మన పవన్ కళ్యాణ్ మధ్యన, అట్లాగే వర్మ గారు ఆయన కోసం త్యాగం చేసిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ఆయన మధ్యన కొనసాగుతున్నాయి. అట్లాగే మన మన తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు పడ్డం లేదు. ఇక్కడ అదే కదా, కొలపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఉద్యమ నాయకుడు, రాష్ట్ర రాజధాని కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిన వాడు, మంచివాడని చెప్పి ఆయన టికెట్ ఇచ్చారు. కానీ ఆయన అక్కడి లోకల్, అంటే ఆయనకు లోకల్ కాదు తిరువూరుకి, కనుక లోకల్ తెలుగుదేశం పార్టీతో వాళ్ళ నాయకులతో విభేదించడం, అట్లాగే కేసీఆర్ చిన్న ఎంపీ, విజయవాడ ఎంపీ, ఆయనతో విభేదించే వరకే సరిపోయి పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ అవినీతి ఆరోపణలు చేశారు. నాకు టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు. 5 కోట్ల రూపాయలు ఎట్లా ఇచ్చావంటే దాదాపు 1 కోటి రూపాయలు లెక్కలు కూడా చూపించారు. పలానా రోజు నేను ఆయనకు సంబంధించిన అకౌంట్లలో డబ్బులు వేశారంటున్నారు. అంటే 5 కోట్ల రూపాయలు మరి ఈయన ఎక్కడి నుంచి సంపాదించినట్టు కొలికపూడి శ్రీనివాసరావు గారు కదా. అంతకుముందు ఉద్యమ నాయకుడే, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి మిగతా కూడా నేను ఎట్లా ఇచ్చానని చెప్తారంటున్నాడు. చాలా వరకు వివాదాస్పదంగా మారాడు. ఆ ఊరేగింపులు చేయడం, తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని దూరం పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. కనుక ఈ ఇద్దరి మధ్యన వివాదాన్ని క్రమశిక్షణ సంఘానికి అప్పచెప్పారు. గతంలో ఒకసారి పిలిపించి మందలించినా కూడా మళ్ళీ అదే ధోరణితో పోతున్నారు. కనుక ఏం చేయాలని దాంతో చివరికి ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న పార్టీ మీటింగ్ పెట్టి రకరకాల దిశానిర్దేశం చేసుకుంటూ ఈ విషయం మాట్లాడారు. అందుకని మనం మాట్లాడుతున్నాం. ఈ విషయంలో కొలికపూడి విషయం నాకు అప్పచెప్పండి, ఒక కొలికి తీసుకొస్తాను నేను, మీరు ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణ సంఘాన్ని కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి. ఎందుకంటే ఒక పక్కనేమో తన సొంత సామాజిక వర్గం కేసీఆర్ ఇచ్చింది, ఇటు పక్కనేమో మరి దళిత సామాజిక వర్గానికి చెందిన మరి కొలికపూడి శ్రీనివాసరావు. మరి ఈ వివాదం కొలిక్కి వస్తుందా రాదా చూడాలి. కానీ అంతర్గత పూర్వంగా పోరాటం కావచ్చు వాళ్ళది, కానీ ప్రజల్లో బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కదా. దాన్ని బట్టి చూడాలి ఎట్లా జరుగుతుందో. మొత్తం మీద ఇది ఒక పరీక్ష సమయం అంటున్నాను. ఎక్కువ మంది గెలవడం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక పరీక్ష సమయం అంటున్నారు. మనం చూసాం, మన బాలకృష్ణ గారి వ్యాఖ్యలు చూసాం, చిరంజీవి గారి మీద అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు, అదొక వివాదం అయింది. అంటే ప్రతిదీ కూడా వివాదంగా మారుతున్న క్రమంలో ఇవాళ మరి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి ఒక పరీక్ష. ఇది ఎట్లా చేస్తారో చూద్దాం. కానీ నేనే పరిష్కరిస్తాను తీసుకున్నాడు కనుక కొంచెం టైం తీసుకుంటారా, ఇప్పుడే చేస్తారో చూడాలి. రైట్. ఇంకా జాతీయంగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ మొన్ననే మోంతా తుఫాను వచ్చి అటు ఏపీ తెలంగాణని ఒక విధంగా ఆర్థికంగా దెబ్బతీసింది. మళ్ళీ కూడా దీత్వా తుఫాను ముంచుకొస్తుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ప్రాణ నష్టం అయితే జరగలేదు, లాస్ట్ టైము ఆర్థిక నష్టం అయితే జరిగినట్టు మనం చూసాము. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు రామ్మోహన్ రావు గారు? మీరు అనేది కరెక్ట్ విజయ్ గారు. ఎందుకంటే మన మోందా తుఫాను ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్పనిసరి జరుగుతుంది, దాన్ని ఏం చేయలేదు, ఇది తక్కువ చేయొచ్చు, ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించవచ్చు, కానీ ప్రాణ నష్టం మాత్రం అరికట్టగలిగారు. కానీ ఇప్పుడు దిత్వా తుఫాన్ ఎట్లా ఉందంటే ఇప్పటికే 130 మందికి పైగా ప్రాణాలు వదిలారు. మన శ్రీలంకను చూసాము, శ్రీలంక కూడా సహాయం చేస్తున్నాం మనం, శ్రీలంక కూడా మనం ఆహార పదార్థాలను సప్లై చేస్తున్నాం. అపకారికి ఉపకారం చేసే మనస్తత్వం కనుక శ్రీలంక కూడా తోకతాడించింది కాకుండా అయినా సరే ప్రజలే కదా అని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పుడు మనకు తమిళనాడు బదులు మనకు రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తమిళనాడులో కూడా చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయి. అట్లాగే శ్రీలంకలో చాలా విధ్వంసం సృష్టిస్తుంది. చెప్పాను కదా, చాలా మంది గాయపడ్డారు, వందలాది మంది 139 ఇప్పటికే చనిపోయిన లెక్కలు ఉన్నాయి మనకు. కనుక ఈ ద్వితా తుఫాన్ ఏదైతుందో రూట్ మార్చుకొని పైకి వస్తున్న సందర్భంలో మనకు రాయలసీమ ప్రమాదం అనిపిస్తుంది. ఇప్పుడైతే ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఎంత ఏర్పాటు చేసినా కూడా ఆస్తి నష్టం నివారించలేదు. ముఖ్యంగా మనకు ఇటుపక్క కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా ఈ తుఫాను విస్తరించే అవకాశం ఉందంటున్నారు. కనుక ఒకవేళ అది రూట్ మార్చుకొని పైకి వస్తే మనం చూసాం కదా, మనం ఎక్కడ దాటుదాం అనుకున్నా మచిలీపట్నం దగ్గర దాటుతాం అనుకుంటే మోందా తుఫాను పైన కాకినాడ దగ్గర దాటింది. అది తిరిగి మళ్ళీ తెలంగాణ వైపు వెళ్ళి తెలంగాణలో చాలా నష్టం చేసింది. అందుకనే ఈ తుఫానును మనం ఎంత ఊహించినా కూడా వాటి రూట్ మార్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. వాతావరణ శాఖ చాలా బాగా పనిచేస్తుంది. దానివల్లనే మనకు ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. చూద్దాం. అంటే ప్రకృతి విలయాన్ని మనం తట్టుకోవాల్సిందే, తప్పదు. ప్రకృతిని మించిన మనకు వరము లేదు, శత్రువు లేదు. ఒకసారి ప్రకృతి ప్రకోపిస్తే, పంచభూతాలు ప్రకోపిస్తే అన్ని రకాల నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ నవంబర్ నెలనే మనకు రకంగా చెప్పాలంటే తుఫాన్ల కాలం. చూద్దాం. అంటే మనం అతి జాగ్రత్తగా చేసుకుంటూ పోతున్నాం. ఈ ఎటు తిరిగి అడిపోతూ చూద్దాం మనం.
రైట్. మరొక అంశం చూసుకున్నట్టయితే మావోయిస్ట్ లొంగుబాటుకు 2 నెలల టైం ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు గడువు ప్రకటించినట్టు తెలుస్తుంది రామ్మోహన్ రావు గారు. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే పరంపర కొనసాగుతూనే ఉంది. పెద్ద పెద్ద ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు వాళ్ళందరూ కూడా లొంగుబాటు అవుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా లొంగుబాటు అవ్వడానికి ఒక 2 నెలల టైం ఇవ్వండి అంటూ కూడా కోరినట్టు మనం చూసాం. ఈ వార్తకు సంబంధించి మీరేమంటారు? ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య. దీన్ని కేవలం అటుపక్క వాళ్ళు తుపాకీతోనే రాజ్యాధికారం తీసుకుంటామని మావోయిస్టుల పద్ధతి తప్పే. ఇటుపక్క వాళ్ళని చంపి మాత్రమే వాళ్ళు మొత్తం వాళ్ళు నిర్మూలన చేస్తామనే ఆపరేషన్ కంగారు పేరు మీద కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పద్ధతి కూడా తప్పే అంటున్నాను. ఎందుకంటే ఈ రెండు కూడా పరస్పరం తుపాకులే కనపడుతున్నాయి కదా రెండు చోట్ల కూడా. ఇట్లా కాకుండా ఈ మధ్యన వాళ్ళు ఒక విజ్ఞప్తి చేశారు. ఏమనంటే మా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా క్యాడర్లకు సమాచారం అందించాలి, మీరు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఆయుధాలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మా కమ్యూనికేషన్ మిగతా అన్ని సంస్థలకు పార్టీలకు ఉన్నట్టు మాకు ఉండదు. కింది స్థాయికి సమాచారం వెళ్ళాలి, మా ప్రతిపాదనలు మళ్ళీ పైకి రావాలి. ఇది రాజకీయ పార్టీ కదా, మావోయిస్ట్ పార్టీ కూడా, మేము కూడా ప్రజాస్వామీకరణ జరిగిన పార్టీ కదా, మేము ఆలోచించుకోవాలని వాళ్ళు అంటున్నారు అన్నారు. నిన్న కాక మొన్న లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ రేపు December 1 నాడు ఇప్పుడు మనకు దండకారణ్య బంద్ ప్రకటిస్తారు. మరి జనవరిలో చేసే మన వారోత్సవాలను వాయిదా వేసుకుంటున్నాం, మీకు ఈ ప్రతిపాదన పంపుతున్నామని 4 పేజీల లేఖ రాసిన మావోయిస్ట్ పార్టీ మరి దండకారణ్య ప్రాంతాన్ని మరి ఇప్పుడు మళ్ళీ బంద్ ప్రకటిస్తామంటే ఏమన్నట్టు అంటే ఇటుపక్క కూడా లోపాలు జరుగుతున్నట్లు లెక్క. కానీ ఆపరేషన్ కగారు పేరు మీద మీరు ఇంతకుముందు చెప్పారు కదా విజయ్ గారు, చాలా వరకు దాదాపు 450 మందిని చంపేశారు ఈ మధ్యనే. అట్లానే 100 మంది లొంగిపోయారు, చూశాం కదా, తుపాకులతో సహా లొంగిపోయారు. అత్యాధునిక ఆయుధాలు వాళ్ళ కనపడుతున్నాయి వాళ్ళ దగ్గర. నేనేమంటున్నానంటే మావోయిస్టులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు జనజీవన సమస్యలో కలవండి, అనవసరంగా మీ వృధా త్యాగాలు వృధా జీవితాలు నాశనం చేసుకోకండి. అంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఆశయం కరెక్ట్. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మారాలని చెప్పి, ఆర్థిక అసమానతలు పోవాలని చెప్పి, ఉత్పత్తి సాధనాలు అన్ని ఒక్కరి చేతిలో కొందరి చేతిలో కేంద్రీకృతం కావడం వల్ల పేదలుగా పెద్దలుగా మారుతున్నారు, సంపద మొత్తం ఒక్కదే కేంద్రీకృతం అవుతుందని వాళ్ళ ఆవేదన కరెక్టే. కానీ దాన్ని నిర్మూలించడానికి ప్రజాస్వామిక పద్ధతులు అవలంబించాలి తప్ప కేవలం తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందని చెప్పి వ్యక్తి నిర్మూలన అంటే సిద్ధాంతాన్ని విభజించే వాడిని వ్యక్తిని చంపేస్తామని చెప్పడం సరైనది కాదు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సిద్ధించాలి. ఎందుకంటే రాజ్యం చాలా శక్తివంతమైనది, గొప్పది కూడా. కనుక దీన్ని అర్థం చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా వాళ్ళ సమయం అడిగారు, ప్రపంచం మునిగిపోయేది ఏం లేదు, 2 నెలల సమయం ఇవ్వండి. వాళ్ళు కనుక అదే పద్ధతిలో పోతే ఇప్పుడు ఎట్లా మనకు చుట్టూ మనకు అందరినీ వాళ్ళు స్వాధీనం చేసుకుని ఉన్నారు కనుక రేపు పొద్దున వాళ్ళని తోకజాడించి ప్రతిపాదన వ్యతిరేకంగా ఏమైనా పనులు చేశారు అనుకోండి, ఒక్క పని చేస్తే 10 పనులు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ వాళ్ళు అడిగిన ఫిబ్రవరి వరకు ఈ 2 నెలల టైం ఇస్తేనే బాగుంటుంది నా ఉద్దేశం. మన ప్రజలకు మనకు అవకాశం ఇద్దాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లాంటి పాకిస్తాన్ తోని కాల్పులే విరమించుకునేవే, మనం కాల్పుల విరమణ చేసినవే. అటువంటి మన ఆగర్భ శత్రువు అయిన పాకిస్తాన్ దాంతోనే మనం సంధి చేసుకోవడం లేకుంటే విరమించడం చేస్తుంటే మరి మన పిల్లలైన మావోయిస్టుల గురించి కూడా మనం ప్రభుత్వం ఆలోచించాలంటున్నాం. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అడిగినట్టు ఆయన ఇస్తేనే మంచిగా ఉంటుంది అంటున్నాను. వాళ్ళు తప్పింది అనుకోండి, ప్రజల ముందు కూడా చెప్పొచ్చు కదా వాళ్ళు తప్పు చేసిరని చెప్పి. అందుకనే టైం ఇవ్వకపోతే మాత్రం తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం రాజ్య వ్యవస్థని తప్పవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.